మా ఫ్రెండ్ నైట్ 10 గంటలకు ఫోన్ చేసి మామ నీకు అడ్వెంచర్ అంటే ఏంటో చూపిస్తాను దా అన్నాడు. అస్సలు లేట్ చేయకుండా వాడితో పాటు వెళ్తే వాడేమో నైట్ 10 గంటలకి సింహాచలం పైకి తీసుకెళ్లాడు. బస్సు ఏమో ఫుల్ రద్దీగా ఉంది. ఒక సైడ్ అయితే బొక్క కూడా పడుంది. ఈ బొక్కకు కారణం ఏంటో నాకైతే తెలియదు. అయినా ఈ టైంలో గుడికి ఎందుకు తీసుకెళ్తున్నావురా అంటే అప్పుడు చెప్పాడు ఈ రోజు సింహాచలం లేదో పెద్ద పండుగ ఉందంట. పేరు ఏదో చెప్పాడు కానీ మనకు పలకడం రాదుగా, అందుకే ఈ వీడియోలో చెప్పట్లేదు. రాని దాన్ని వదిలేయడమే మంచిది. ఇంకా కాసేపు అలా నడిచాక నేనైతే గుడి టాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. పైకి వెళ్ళాక ఎటు చూసినా సరే చెప్పులే ఉన్నాయి. వామ్మో చెప్పులు దొబ్బగలేటోడు తప్ప ఈ చెప్పులు ఎవరికి పనికిరావుగా. పైకి వెళ్ళాక చూస్తే చెప్పులే కాదు జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరిని చూసాక నాకు ఒకటే ఒకటి అనిపించింది. ఆ డైలాగ్ ఏంటో మీ అందరికి బాగా తెలుసుగా. ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక ఆఫ్లైన్ అయితే కంప్లీట్ అయింది. సరదాగా నేను వెనకొచ్చే వాళ్ళని అడిగాను మీరు ఇక్కడ రావడానికి ఎంతసేపు పట్టింది అని చెప్పి. వాళ్ళైతే లిటరల్లీ 4 గంటలు పట్టింది అన్నారు. మేమైతే గోడలు దూకి ఎలాగో వచ్చేసాం. అండ్ లైన్లో చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చిన్న గొడవ కూడా జరిగింది. ఆ గొడవ అలా చూస్తూ ఒక 10 నిమిషాలు అయితే గడిపేశాను అనమాట. ఫైనల్లీ ఎలాగోలాగా గుడి లోపలికి అయితే రీచ్ అయ్యాను. రెగ్యులర్గా చూసే సింహాచలం కన్నా ఈరోజు చూసిన సింహాచలం నాకు ఎందుకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎటు చూసినా జనాలే ఉన్నారు. మినిమం ఊపిరి తీసుకున్న గ్యాప్ కూడా లేదు. ఎనీహౌ వైజాగ్లో పుట్టి పెరిగినప్పుడు ఇలాంటి చిన్నవి మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎలాగా దూరాల నుంచి చూడడానికి వచ్చారు. మన వైజాగ్లో వెళ్ళకపోతే బాగోదుగా, అందుకే వచ్చాం.